కారపూస ఎప్పటిలా కాకుండా ఒకసారి ఈ విధంగా పుట్నాల పప్పుతో ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది చేయడం కూడా, ఎక్కువ టైం పట్టదు. ఈ పండగకి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద ఎండబెట్టుకొని ఒక 3 కేజీల దాకా తీసుకున్నాను. 3 కేజీల రేషన్ బియ్యానికి కేజీ పుట్నాలను తీసుకున్నాను. అంటే కేజీ బియ్యానికి పావు కేజీ దాకా పుట్నాలను వేసుకోవచ్చు. ఈ పుట్నాల పప్పు యాడ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి. కారపూస మామూలుగా శనగపప్పుతో చేసిన దానికంటే కూడా ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ పుట్నాల పప్పుతో చేస్తే. తర్వాత ధనియాలు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. వేసుకొని గిన్నెలో పిండి పట్టించుకోవాలి. కొంచెం లార్జ్ అమౌంట్గా చేస్తున్నాను కాబట్టి గిన్నెలో పట్టించుకుంటున్నాను పిండి. ఈ విధంగా పిండి పట్టించుకున్నాక పిండిని జల్లించుకోవాలి. తర్వాత కేజీకి 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కేజీ పిండికి. తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి. తర్వాత వాము వేసుకోవాలి. వేసుకొని పిండిలో మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ కొంచెం తక్కువ పడితే కూడా మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు టేస్ట్ చూసి. పిండి అంతా కలుపుకున్నాక టేస్ట్ చూసుకోవాలి. పిండిని మొత్తం ఈ విధంగా కలిపాక పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కొంచెంగా వాటర్ పోసుకుంటూ తడుపుకోవాలి చపాతీ పిండిలాగా. ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇట్లా పిండిని మొత్తం కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న ప్లేట్లు తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని కారపూస మిషన్ తీసుకొని అందులో కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని కొద్దిగా ముద్దలాగా ఇందులో పెట్టుకోవాలి. కారపూస మిషన్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని టైట్గా తిప్పుకోవాలి. తిప్పుకొని వీడియోలో చూపించే విధంగా కారపూస వేసుకోవాలి. ఈ ప్లేట్ల చిన్న ప్లేట్ల మీద ఇట్లా కారపూస పోసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ప్లేట్ల కారపూస పోసుకున్నాక వేడి నూనెలో వేసుకోవాలి. డీప్ ఫ్రైకి పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది. అప్పాలు కూడా చాలా మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి పల్లి నూనెతోటి డీప్ ఫ్రై చేస్తే. నేను పల్లి నూనె వాడుతున్నాను డీప్ ఫ్రైకి. ఈ విధంగా వేసుకొని కాల్చుకోవాలి. ఇట్లా తిప్పుతూ కాల్చుకోవాలి. నూనెలో నురుగా అయిపోయిందంటే తగ్గిందంటే అప్పాలు కాలిపోయినాయి అని అర్థం, మంచిగా క్రిస్పీగా. చూడండి నూనెలో నురుగా తగ్గిపోయింది. అప్పాలు కూడా క్రిస్పీగా కాలిపోయాయి. వేడి నూనె నుండి తీసేయాలి. ఇక తీసేసి డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఈ పండగకి పుట్నాల పప్పుతోటి కారపూస చేసుకోండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. శనగపప్పుతో చేసిన దానికంటే కూడా పుట్నాల పప్పుతో బాగుంటుంది.